శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జన్మభూమి మందిరం అయోధ్య. సో దీనికి మనమందరము భారతీయులందరూ కూడా కలిసికట్టుగా చక్కటి వాతావరణము నెలకొల్పుకొని ఆ రోజు ముఖ్యముగా మాకు ఇప్పుడే అందిందండి గుడి నుండి ఈ అక్షింతలు. అయోధ్య నుండి స్వయంగా వచ్చిన ఈ అక్షింతలను మనము ఇంట్లో ఎంతో భద్రపరచుకోవాలి. ఇది బీరువాలో కానీ మనము భద్రపరచుకోవాలి, ముఖ్యంగా లాకర్లో. అంతేకాకుండా మన ఇంట్లో పుట్టినరోజు పెళ్లి రోజులకు తప్పకుండా అక్షంతలు వేస్తే ఇది ఎంతో శ్రేష్టమైన అక్షంతలు. సో అంతేకాకుండా 22వ తారీఖు మనము ఇంట్లో అందరూ కూడా తలారా స్నానం చేసి అక్షంతలు వేసుకొని ఆ రోజు దీపావళి పండగ వాతావరణం అంతా దీపాలు, మట్టి దీపాలు 2 మన పూజ మందిరంలో 2, మన ఇంటి ముఖద్వారమునందు 2 మరియు తులసి చెట్టు దగ్గర 1 మనము దీపాలు వెలిగించి ఆ రోజు మనము టపాకాయలు కాల్చి ఒక చక్కటి దీపావళి వాతావరణము ఆ జనవరి 21వ తేదీన ప్రతి ఒక్క భారతీయుడు, అంతేకాకుండా మన విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు తల మీద వేసుకొని ఆ రోజు మనము శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రాముని స్మరణ చేసుకుంటూ హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఆ రోజంతా కూడా ఎంతో తృప్తిగా సంతోషంగా ఇది మన జన్మ ధన్యమైనట్లండి ఈ అయోధ్య నుండి వచ్చిన ఈ అక్షింతలు. సో అందరూ కూడా ఆ రోజు పాల్గొని ఈ 22వ తారీఖు జనవరి 2024 ఆ రోజు అందరూ కూడా ఈ అయోధ్యలో జరిగే ఈ జన్మభూమికి మనమందరము ఇక్కడ నుండే మనము మన సంతోషాన్ని తెలియజేయాలి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ స్మరామి. జై శ్రీరామ్.